మాతాకి జై, జై భీమ్. నేను హైదరాబాద్ డివిజన్ దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘంలో హైదరాబాద్ డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా పేరు భీమయ్య, టీటై కాచిగూడ. ఇంతవరకు మీకు సహచరులు అందరూ రైల్వే కార్మికుల సమస్యలు ఏవైతున్నాయో వివరంగా వివరించినారు. నేను ఆ సబ్జెక్టు పోకుండా మా విజయం ఏ విధంగా మేము విజయ అవకాశాన్ని పొందాలి, విజయ బావుటను ఎగరవేయాలని కొన్ని పాయింట్లే మీతో చెప్పదలుచుకున్నాను. మాకు సౌతర్న్ రైల్వేలో రికగ్నైజేషన్ లేనందువల్ల మా రైల్వే కార్మికులు ఎన్ని సమస్యలతో అర్థమవుతున్నారో అన్ని విషయాలు మీకు వివరంగా మా ముందు మాట్లాడిన పెద్దలు తమకు వివరించారు. ఇంతకుముందు మా సిస్టర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో, మీరు 74 సంవత్సరాల నుంచి పరిపాలించినప్పుడు ఈ సమస్యలు అలాగే ఎందుకున్నాయి? ఎప్పుడైనా అదే సమస్యలతో మీరు పెడుతున్నారు, అదే సమస్యలను ఎన్నికలకు పోతున్నారు, ఏ సమస్య ఎక్కడ తీరింది లేదు. దానివల్ల రైల్వే కార్మికులు విపరీతమైనటువంటి వ్యతిరేక భావంతో ఉన్నారు. ఆ వ్యతిరేక భావంతో ఉన్నప్పటికీ ఇన్ని రోజులు వాళ్ళని ఆదరించారు. కానీ ఇప్పుడు మేము ఆ 2 సంఘాలను అనగదొక్కి మా 3వ తృతీయ శక్తిగా ఎదగాలని అందరం కంకణ బద్దులమై కాషాయ జెండా పట్టుకొని పిడికిలు గుర్తు కోటేయాలని ప్రతి డిపోకు ప్రతి కార్మికుని కదిలించి వారి యొక్క ఓట్లను పొంది విజయ కిరీటాన్ని ఎగరవేయాలనే సంకల్పంతో మేము అందరం ఉన్నాము. తప్పకుండా మమ్మల్ని రైల్వే కార్మికులు తృతీయ శక్తిగా ఎదిగి మమ్మల్ని ఓటించి ఆదరించి రైల్వేలో మంచి గుర్తింపు సంఘంగా మమ్మల్ని ఆదరిస్తారని కోరుతున్నాను. తప్పకుండా రైల్వే కార్మికులు మమ్మల్ని ఆదరిస్తారని నమ్మకం మాకుంది. మేము ఇంతవరకు ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేయాలనుకున్న కొన్ని ఆర్థిక బలాలు లేకపోవడం వల్ల వాళ్ళు అనేకమైనటువంటి కార్మికులను మభ్యపెట్టడం వల్ల, వాళ్ళు చందాలు వసూలు చేయడం వల్ల మేము ఎలాంటి 5 పైసలు కార్మికుల దగ్గర ఇంతవరకు కానీ 1955 నుంచి మా సంఘం ఏర్పడ్డప్పుడు 5 పైసలు ఏ కార్మికుల దగ్గర తీసుకునలేదు. కానీ ఆ 2 ఆర్గనైజేషన్లు ప్రతి కార్మికుల దగ్గర 100 రూపాయలు తీసుకుని ఆర్థికంగా ఎదిగి కార్మికులను కొన్ని బానిసలుగా ప్రలోభాలకు గురి చేసి వాళ్ళ ఓట్లు దండుకుంటున్నారు తప్ప వాళ్ళ సమస్యలు తీరలేదు ఇంతవరకు. వాళ్ళ సమస్యలు కనుక వీళ్ళు తీర్చే ఉంటే ఈరోజు వాళ్ళు రిలీజ్ చేసినట్టు మేనిఫెస్టో చాతాడంత ఎందుకుంటుంది? మాకు ఇంత పెద్ద అవకాశం ఎందుకు వచ్చేది? వీళ్ళ కార్యక్రమం పనిచేస్తుంటే మేము ముందుకు రాకపోయే వాళ్ళం. మేము ఏ కార్మికులైనా అందరూ ఒకటి ఇంట్లో పనిచేస్తున్నప్పుడు సమస్యలు పరిష్కరించబడ్డాడు 3వ వ్యక్తి అడిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఏ సమస్యలు పరిష్కరించలేరు వాళ్ళు. సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రతి కార్మికుడి గుండెలో రగిలిపోతున్న మంటను మేము ఒక జ్వాలగా తీసుకొని ఆ వెలుతురును కార్మిక రంగానికి ఉపయోగించి మేము కార్మిక రంగంలో మరొక కలికి తూరాయిగా మా కాషాయ జెండాను ఎగరవేసి పిడికిలు గుర్తు కోటేసి గెలిపించి మేము రైల్వేలను కార్మిక సమస్యలు తీర్చిదిద్ది కార్మికులందరినీ ఏకతాటికి తీసుకొస్తామనే సంకల్పంతో ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. తప్పకుండా మేము ఆ విజయాన్ని పొందుతామని ఆశిస్తున్నాను. కార్మికులందరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని మా కార్మిక సంఘాన్ని దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. జై భరత్ మాత, జై జై భరత్ మాత.